మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలకల క్వారీ వద్ద ఒక టిప్పర్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఆ ఘటనలో బస్సులో అగ్ని ప్రమాదం చెలరేగింది, మంటలు చెలరేగాయి. ఆ ఢీకొట్టినటువంటి ఆ నేపథ్యంలో మరి బస్సు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ప్రయాణికులు దిగినప్పటికీ దాదాపు 10 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తూ ఉంది, మరి కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. మరి గతంలో చూస్తే మనం కర్నూలు జిల్లా చిన్నేటికూరు దగ్గర కూడా ఘోరమైనటువంటి బస్సు ప్రమాదం జరిగింది. అప్పుడు ఒక 2 వీలర్ని బస్సు దాటుకుంటూ వెళ్ళే క్రమంలో బస్సు కింద పడిపోయింది 2 వీలర్. అప్పటికే ఆ 2 వీలర్ మీద ఓ యువకుడు డివైడర్ని ఢీకొట్టి చనిపోయినటువంటి పరిస్థితి. ఆ బస్సు మరి డివైడర్ పక్కనే పడినటువంటి 2 వీలర్ను చూడకుండా మరి దాన్ని ఆ విధంగా తొక్కించుకుంటూ వెళ్ళటంతో మంటలు చెలరేగాయి. దాని ద్వారా ఆయిల్ ట్యాంకు, ఎందుకంటే 2 వీలర్లకి ఆయిల్ ట్యాంక్ ఉంటుంది, బస్సుకి ఆయిల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి మంటలు చెలరేగి 25 మంది పైగా సజీవ దహనం అయిపోయారు. మరి ఈరోజు మార్కాపురం దగ్గర అంటే మంటలు చెలరేగే పరిస్థితుల్లో బస్సు డోర్లు ఓపెన్ కాకపోవటం అనేది బాధాకరం. అంటే క్షణాల్లోనే మొత్తం జరిగిపోతూ ఉంది. అంటే దిగే పరిస్థితి కూడా ఉండటం లేదు ప్రయాణికులకి. మరి 10 మంది దాకా దిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ మార్కాపురం దగ్గర, చిన్నేటికూరు దగ్గర అయితే 25 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎన్నిసార్లు యాక్సిడెంట్లు జరిగినా, మరి ఫైర్కి గురైనా కనీస జాగ్రత్తలు ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోవటం లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. అందులో స్లీపర్ అంటే ఇంకా భయాందోళన. ఏం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, బస్సు తిరగబడినా లేదా లోయలో పడినా పై ప్రాణాలు పైకే పోతాయి కదా, గాల్లో కలిసిపోతాయి కదా అన్న భయం. అయితే ఇక్కడ మార్కాపురం దగ్గర ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో పూర్తి స్థాయి విచారణ చేపట్టి అసలు ఎందుకు జరిగింది, ఇలాంటి ప్రమాదాలు జరిగే పరిస్థితుల్లో ఎలా నివారించాలి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా చూసుకోవాలి, అలాంటి ప్రమాదం ఎదురైనప్పుడు బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళు ఏ విధంగా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి అనేటువంటి ట్రైనింగ్ని రవాణా శాఖ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మరొకసారి చర్చలు జరగాలి, విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. మార్కాపురం దగ్గర జరిగినటువంటి బస్సు ఫైర్ యాక్సిడెంటు 10 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. వారందరికీ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే మృతుల కుటుంబాలకి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలబడాలి, సహాయం అందించాలి, ఆర్థిక సహాయం చేయాలి, అండగా నిలబడాలి. ఆ కుటుంబాలకి గాయపడినటువంటి శరీరం కాలిపోయి హాస్పిటల్లో నరకయాతన అనిపిస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అండగా నిలబడాలి, వారికి మంచి చికిత్సను అందించాలి, వారికి ఆర్థిక సహాయం అందించాలి, వారి కుటుంబాలకి భరోసా అందించాలని చెప్పేసి నేనైతే ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను.